October 19 to February 22 సేమ్ టైంకి 1,14,00,000 ఖర్చు పెట్టామని చెప్తాడు. అదే సమయంలో దిశ కోర్టు ఇవన్నీ ఏంటి మరి చెప్తున్నారు, ఎందుకు మరి తయారయ్యారు, ఎన్ని మార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా అని స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళు ఒక కమిటీ వేశారు వీళ్ళని నమ్మకుండా. ఆ కమిటీ దిశ చాలా స్పష్టంగా మీరు చూస్తే ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు, ది కమిటీ ఫైండ్స్ దట్ ది OMR sheets contained marks awarded in the alleged valuation done at Highland. కన్క్లూషన్ దానికోసం ఒక కమిషన్ వేసి దీని పేరు కూడా వాళ్ళు పెట్టింది రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ. శంకర్ గారి ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఫిజికల్ గా వెరిఫై చేసి ఇచ్చారు. అది వేసిన తర్వాత దిశ మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా కమిటీ చెప్పింది, ఇంతవరకు మీరు వేసిన అఫిడవిట్లన్నీ తప్పేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు, కాబట్టి సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తూ సిట్ని ఎంక్వైరీ చేసి డైరెక్ట్ గా కోర్టుకు సబ్మిట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళు చేసి మొన్న 10th సబ్మిట్ చేశారు. జాల్దా దశ అరాచకానికి పరాకాష్ట. ఎనీబడి కెన్ సే ఎనీ ఆన్సర్. దశ యువత జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. అధికారుల్ని వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంతకంటే దౌర్భాగ్యం. మీరు చూశారు 4వసారి ముఖ్యమంత్రి, ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. బుద్ధప్రసాద్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, అమెరికన్ ఇది కూడా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు అన్నా, ఈ డబ్బులు ఖర్చు పెట్టేదే పోవాలి, అప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ఉండరు, మనకు ఇలాంటి సమస్యలు కూడా రావు. దీనిపైన కూడా చర్చ జరగాలి. రాజకీయ పార్టీల పేరుతో విపరీతంగా దోచుకోవడం ఇవన్నీ కూడా చాలా దారుణ అధ్యక్ష. దానిపైన సెపరేట్ టైంలో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఈ సభ ద్వారా మీ ఆవేదన, ఇదే ఆవేదన రాష్ట్రం అంతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. టోటల్ గా ప్రక్షాళన చేసి తిరిగి ఎవరన్నా చేయాలంటే భయం ఉండేట్టుగా శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. చేశాను కడాన స్పీకర్ గా మీరు కూడా మీ సీనియారిటీతో మీరు కూడా ముందుకొచ్చి, చాలా బాధాకరం, పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించమని మీరు కూడా ఇంటర్వ్యూన్ అయ్యారు. మనందరి బాధ్యత విలువలు కూడిన సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం, సమాజం ముఖ్యం. మీరు చెప్పిన అన్ని కూడా తీసుకుంటాను, ఇంకా చర్చ చేద్దాం, ప్రజలను కూడా ఇన్ఫర్మేషన్ పొందాం. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ విషయాలు మీరు చెప్పారు, వాళ్ళందరినీ మామూలుగా అరెస్టులు చేస్తే సరిపోదు. అవసరమైతే డెమాన్స్ట్రేటివ్గా సమాజం గుర్తుపెట్టుకునేట్టుగా మిగిలిన అధికారులకు కానీ మిగిలిన వాళ్లకు భయం వచ్చేట్టుగా యాక్షన్ తీసుకోమన్నారు. నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అదే కాదు, ఏ విధంగా తప్పించుకుంటారో దేశం. మీ దగ్గర చేసిన IAS IPS ఆఫీసర్, మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, మీకు సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయవలసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇంత ఘోరం చేస్తే దీనికి సమాధానం ఏంటి? మీకు బాధ్యత లేదు? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అతనికి APPSC, అతనికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్, దేనికోసరం? అరాచకాలు చేయించడానికి. వీళ్ళందరూ కలిసి అక్కడ సెక్రటరీలని మిగిలినందరినీ భ్రష్టు పట్టించి తప్పుడు అఫిడవిట్లేసి వాళ్ళపైన క్రిమినల్ ఛార్జ్ తీసుకుంటే వీళ్ళకి ఏం బాధ లేదు,
ఇలాంటి తప్పుడు పనులు చేసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. విశ్వసనీయతని కాపాడుకోవాలి, వ్యవస్థలు కాపాడుకోవాలి, ఇలాంటి వ్యక్తుల్ని ప్రక్షాళన చేయాలి. శాశ్వతంగా నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నాను అధ్యక్ష, ఇంకా నేను చాలా సీరియస్గా ఆలోచిస్తా. రేపు సదరన్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది, దానికి వెళ్ళాలి. సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ అందరూ వస్తున్నారు. అదే మరిగా అమిత్ షా గారు చైర్మన్ దానికి వెళ్తున్నాను. వెళ్ళి వచ్చిన తర్వాత అందరు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. టోటల్గా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయడమే కాకుండా తిరిగి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకొని ముందుకు పోతామని మీ ద్వారా ఈ సభకు హామీ ఇస్తూ, ప్రజలందరికీ హామీ ఇస్తూ మీరు కూడా ముందుకు రండి. ఇటీవల కొన్ని సంఘటనలు నేను చూశాను. ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు. మంచిని మంచి అంటున్నారు, చెడును చెడు అంటున్నారు. మంచిని ప్రోత్సహిస్తున్నారు, చెడును ఖండించే పరిస్థితికి వస్తున్నారు. ఇది శుభ పరిణామం. ప్రజల్లో కూడా అలాంటి చైతన్యం వస్తూ ఉంది. ఎన్నికల్లో ఓటేసి ప్యాసివ్గా ఉండడం కాకుండా